అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం దర్శించబోతున్న పవిత్ర స్థలం ఉత్తరప్రదేశ్లోని బృందావనంలో ఉన్న అద్భుతమైన ప్రేమ మందిర్. నా పని చూసుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలని ట్రైన్ ఎక్కబోతున్న నేను అనుకోకుండా బృందావన్ చేరాను. ముందుగా ఏం ప్లాన్ చేసుకోలేదు, కానీ బృందావన్ రీచ్ అవ్వాలి అంటే ముందు మధుర రీచ్ అవ్వాలి. ఢిల్లీకి ఆగ్రాకి మధ్యలో ఈ మధుర అనేది ఉంటుంది. మన తెలుగు స్టేట్స్ నుంచి ట్రైన్స్ కూడా డైరెక్ట్గా అవైలబుల్గా ఉన్నాయి. అరౌండ్ 30 hours జర్నీ చేస్తే మనం మధుర రీచ్ అవ్వచ్చు. స్టేషన్ బయట ఈ రిక్షాస్, ఆటోస్ ఉంటాయండి. షేరింగ్లో వెళ్తే అరౌండ్ 30 to 40 రూపీస్ తీసుకుంటాడు. ఒక 14 kilometers డిస్టెన్స్ ఉంటుంది మధుర స్టేషన్ నుంచి బృందావన్కి. అలాగే ఒక 30 minutes టైం పడుతుంది. బృందావన్ రీచ్ అయ్యాక ప్రేమ్ మందిర్కి ఈ రిక్షాస్ ఉంటాయి. 20 రూపీస్కి తీసుకుంటాడు. టెంపుల్ దగ్గర డ్రాప్ చేస్తారు మళ్ళీ. టెంపుల్కి ఆపోజిట్ రోడ్లోనే బ్యాగేజ్ కౌంటర్స్ ఉంటాయండి. మీ బ్యాగేజ్ మొత్తం అక్కడే డిపాజిట్ చేసి రిసిప్ట్ తీసుకుని టెంపుల్లోకి వెళ్ళిపోవచ్చండి. రిసిప్ట్ తీసుకుని అరౌండ్ 30 రూపీస్ తీసుకుంటాడు. అలాగే ఒకవేళ మీ దగ్గర బ్యాగ్స్ ఉన్నాయని చూసి మీరు లైన్లోకి వెళ్తూ ఉంటే వాళ్ళే మీ దగ్గరకు వచ్చి టోకెన్ ఇచ్చి రిసిప్ట్ ఇచ్చి అక్కడ బ్యాగేజెస్ పెట్టమని చెప్తారు. ఇక్కడ స్కామ్స్ అవి జరుగుతాయని అందరూ అంటారండి. నాకైతే ఎటువంటి స్కామ్ జరగలేదు. మన జాగ్రత్తలో మనం ఉంటే మన ఎవరు ఏమీ చేయలేరు. అలాగే ఫుట్వేర్తోనే మీరు టెంపుల్ గేట్ లోపలికి ఎంటర్ అవ్వచ్చు. మొబైల్ కూడా క్యారీ చేయొచ్చు. టెంపుల్ ప్రిమిసెస్లోనే ఫుట్వేర్ కౌంటర్ ఉంటుందండి. ఫ్రీగా వాళ్ళు ఇచ్చిన బ్యాగ్లోనే మీ ఫుట్వేర్ని పెట్టి టోకెన్ కలెక్ట్ చేసుకోవచ్చు. టెంపుల్ ప్రిమిసెస్లో ఉండే ఫ్లవర్స్ అండ్ గార్డెన్ చాలా అద్భుతంగా ఉంటాయండి. ఈ టెంపుల్ మొత్తం వైట్ మార్బుల్ స్టోన్తో నిర్మించారండి. టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు కూడా మనం మొబైల్ యూజ్ చేయొచ్చు. జనరల్గా అక్కడ యూజ్ చేయకూడదు అని బోర్డు ఉంటుంది, కానీ అందరూ యూజ్ చేస్తారు. నేనైతే టెంపుల్ లోపల యూజ్ చేయలేదండి. కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా మనం చూపించాలి అంటే అక్కడే వీడియో కాల్ అది చేసి మొత్తం అంతా చూపించవచ్చు. టెంపుల్ లోపలంతా చాలా అద్భుతంగా ఉంటుందండి, ఆర్కిటెక్చర్ కానీ ఏమైనా. ఈ టెంపుల్ని జగద్గురు కృపాలు మహారాజ్ గారు నిర్మించారండి. కన్స్ట్రక్షన్ 2001లో స్టార్ట్ అయింది. అలాగే ఫిబ్రవరి 2012లో కంప్లీట్ అయింది. ఓవర్గా ఒక డికేడ్ పట్టిందండి ఇది కన్స్ట్రక్షన్ చేయడానికి. ఎన్నో వేల మంది ఆర్టిస్ట్స్ వర్క్ చేశారు దీని మీద. అలాగే మొత్తం తెల్ల పాలరాయితోనే నిర్మించబడింది. 54 ఎకరాల విస్తీర్ణంలోని ఈ టెంపుల్ కట్టబడిందండి. ఈ గోడల మీద అలాగే ఈ పిల్లర్స్ మీద మీరు గోవర్ధన్ లీల, అలాగే రాసలీల, అలాగే కాళీయ మర్దన ఇవన్నీ మీరు చూడొచ్చండి. ఈ ప్రేమ మందిర్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రేమని, అలాగే భక్తిని, అలాగే మనలో ప్రశాంతతని నింపడానికండి. సాయంత్రం అయితే ఇక్కడ మీకు లైట్ అండ్ సౌండ్ షో ఉంటుందండి. ఎన్నో వేల మంది భక్తులు ఇక్కడికి. బృందావనంలోనే కృష్ణుడి బాల్యం జరపబడిందండి. కృష్ణుడు తన స్నేహితులతో కలిసి రాధా మరియు గోపికల్ని ఏడ్పించడం, ఆట పట్టించడం ఇవన్నీ ఇక్కడే ఎక్కువగా జరిగిందండి. మార్నింగ్ 8:30 నుంచి 12 వరకు టెంపుల్ ఓపెన్గా ఉంటుందండి. 12కి 12:30కి అలా క్లోజ్ చేస్తారు. మళ్ళీ ఈవినింగ్ 4:30కి ఓపెన్ చేస్తారండి. 8:30 వరకు ఉంటుంది. ఈవినింగ్ ఆరతి, పవిత్రన ఇవన్నీ జరుగుతాయి. ఎంట్రీ ఫీజు లాంటిది ఎటువంటిది ఏం లేదండి. అలాగే ఈవినింగ్ ఆరతి, అలాగే లైట్స్ ఫౌంటైన్ షో కూడా ఉంటుందండి. దానికి చూడాలి అంటే ముందుగానే కొంచెం ఎర్లీగా ఈవినింగ్ రీచ్ అయితే బెటర్ అండి. సమ్మర్లో అయితే ఈ ఫౌంటైన్ షో 7:30 to 8 ఆ టైంలోనే అవుతుందండి. అది వింటర్లో అయితే 7 to 7:30 ఆ టైంలో అవుతుంది. సాయంత్రం చీకటి పడిన తర్వాత ఆ లైటింగ్స్లో టెంపుల్ ఇంకా అద్భుతంగా ఉంటుందండి. నేనైతే సాయంత్రం టెంపుల్కి వెళ్ళాను ఆ లైటింగ్స్లోని టెంపుల్ చూడడానికి. అలాగే నైట్ అక్కడే స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కూడా వెళ్ళానండి. ఇప్పుడు ఈ వీడియో అంతా నెక్స్ట్ డే మార్నింగ్ రికార్డ్ చేసిందే. అలాగే టెంపుల్ దగ్గరలోనే అకామిడేషన్స్ అవన్నీ ఉంటాయండి. రూమ్స్ అవైలబుల్, అకామిడేషన్ అవైలబుల్ అని బోర్డు పట్టుకొని చాలామంది తిరుగుతుంటారండి. మంచిగా బార్గెన్ చేస్తే మంచిగా రూమ్స్ కూడా దొరుకుతాయండి. ఎవరు ఇక్కడ మోసం చేయరు. మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది. ప్రేమ మందిర్లో దర్శనం చేసుకుని బయటకు వస్తే మీకు అక్కడి నుంచి బంకే బిహారీ టెంపుల్కి ఈ రిక్షాస్ ఉంటాయండి. బంకే బిహారీ టెంపుల్ అనేది పురాణ దేవాలయాల్లో ఒకటి. స్వామి హరిదాస్ గారు మెడిటేషన్ చేస్తుండగా ఆయనకి రాధాకృష్ణుడు ప్రత్యక్షమై ఒక్కరిగా సింగిల్ ఫామ్లో మెర్జ్ అయ్యి కనిపించడం వల్ల ఆ టెంపుల్కి బంకే బిహారీ అనే టెంపుల్ అనే పేరు వచ్చిందండి. స్పిరిచువల్గా బాగా ఫేమస్ అయిన ఈ బంకే బిహారీ టెంపుల్. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే నిజీవన్లోని మనం రాధాకృష్ణుల డివైన్ అట్మాస్ఫియర్ని, ప్రెజెన్స్ని రియల్గా
అవైలబుల్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.